కథ పేరు ఓ బంగారం కోడలు. భావోద్వేగ కుటుంబ కథ ఇది. నేపథ్యం మానవ సంబంధాలు, గౌరవం, ప్రేమ, బాధ్యత. పాత్రలు వచ్చేసరికి కామేశ్వరి అత్తగారు, అనుభవజ్ఞురాలు, కాస్త గర్వంగా ఉండే స్వభావం. సాన్వి కోడలు, పట్టుదల గల యువతి, డాక్టర్ మంచితనంతో నిండిన మనసు. అరవింద్ కామేశ్వరి కొడుకు, సాన్వి భర్త, ఉద్యోగ అవకాశంగా విదేశాలలో ఉంటాడు. ఇవండి పాత్రలు, పాత్రధారులు, పరిచయాలు. ఇక కథలోకి వచ్చేద్దాం. కామేశ్వరి తను ఎంతో ప్రేమగా పెంచిన కొడుకు అరవింద్ కోసం సాంప్రదాయాలున్న కోడలే కావాలి అని పట్టుదలగా ఉంటుంది. చివరికి సాన్వి అనే యువతి అతని జీవిత భాగస్వామి అవుతుంది. సాన్వి డాక్టర్, కానీ వినయంగా, గౌరవంగా ఉండే వ్యక్తి. వారి పెళ్లి తర్వాత అరవింద్ విదేశానికి ఉద్యోగానికి వెళ్తాడు. అత్త కోడలు ఒక్కటే ఇంట్లో ఉండాలి. కామేశ్వరి మొదట్లో కాస్త సంకోచంగా ఉండేది. ఈ అమ్మాయి బాహ్య ప్రపంచానికే ఎక్కువ అలవాటు, ఇంటి పనులు నావే కావాలి అనే అభిప్రాయంతో ఒకరోజు కామేశ్వరి తీవ్ర జ్వరం, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇలాంటి పరిస్థితిలో సాన్వి డ్యూటీకి వెళ్లకుండా తల్లిలా చూసుకుంది. డాక్టర్ పరిచయాలు వాడి ఇంట్లోనే మెరుగైన చికిత్స అందించి ఎప్పటికప్పుడు మందులు, ఆహారం ఇచ్చింది. ఆ రాత్రి కామేశ్వరి కన్నీటి గొంతుతో, నిజంగా నీవే నా కూతురివి. అదే రోజు నుంచి కామేశ్వరి దృష్టి మారింది. కోడలిని పని చేయనిచ్చేది కాదు, ప్రేమగా చూడడం ప్రారంభించింది. అందరి వద్ద తనను గొప్పగా చెప్పడం ప్రారంభించింది. ఇక చివరిలోకి వచ్చేస్తే కామేశ్వరి స్నేహితులు వస్తే చెప్తుంది, అమ్మా, మీ కోడలు మామూలు కోడలు కాదు, బంగారమే. దేవుడు కూతురుగా పుట్టించి ఇవ్వలేక కోడలుగా పంపించాడు. దీని సందేశం అర్థం చేసుకునే మనసు, అహంభావాన్ని కరిగించే ప్రేమ ఉన్న చోట వయస్సు, తరం, సాంప్రదాయాలు అడ్డు కానే కాదు అని ఈ బంగారం కోడలి కథ మనకి చెప్తోంది. ధన్యవాదాలు.